కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి రాజ్యాంగ నిర్మాణంలో చారిత్రక నేపథ్యాన్ని ఎలా గుర్తించాల్సి ఉంటుంది అంటే బేసిక్గా రెండు కోణాలలో గుర్తించాలి. ఒక పార్ట్ ఏంటి అని అంటే కంపెనీ రూల్ అని అంటాం. కంపెనీ అని అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది బ్రిటిషర్స్ ఇంగ్లాండ్లో రిజిస్టర్ చేసుకొని భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చి భారతదేశంలో ఈ భారతదేశంలోని ప్రాంతాలపైన గుత్తాధిపత్యం సాధిస్తారు బాటిల్ ఆఫ్ బాక్సర్ యుద్ధం ద్వారా. సో ఇలా గుత్తాధిపత్యం ఎక్కడ అనంటే ఈ ఒడిషా, అలాగే బెంగాల్, దీనితో పాటు బీహార్ ప్రాంతాలలో దివానీ హక్కులను మొఘల్స్ నుంచి పొందుతారు. సో ఇలా పొందిన తర్వాత వీరు అక్కడ పన్నులు వసూలు చేసుకునేటువంటి అవకాశాన్ని పొందుతారు. ఆ తరువాత ఈ కంపెనీ అనేది వ్యాపారం కోసం వచ్చి ఇలా ప్రాంతాలపై గుత్తాధిపత్యం సాధించడంతో బ్రిటిష్ ప్రభుత్వం, అక్కడున్నటువంటి బ్రిటిషర్స్, ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కంపెనీని నియంత్రించేందుకు రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తుంది. ఇది 1773లో తీసుకొస్తుంది. ఇలా భారతదేశంలో అధికారికంగా కంపెనీ రూల్ అనేది 1773 నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని కంపెనీ రూల్ అని అంటాం. ఈ కంపెనీ రూల్లో రెగ్యులేటింగ్ యాక్ట్ వస్తుంది, పిట్స్ ఇండియా యాక్ట్ వస్తుంది. ఆ తరువాత చార్టెడ్ చట్టాలు అనేవి వస్తాయి. ఈ చార్టెడ్ చట్టాలు అనేవి మనకి సిపాయిల తిరుగుబాటు ముందు వరకు కూడా కనబడతాయి. అంటే 1850లో సిపాయిల తిరుగుబాటు వచ్చిన తర్వాత కంపెనీ రూల్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయి దాన్ని రద్దు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు భారతదేశంలో క్రౌన్ రూల్ని తీసుకొస్తారు. సో దీన్నే చక్రవర్తి పాలన అని కూడా అంటాం. సో ఇది 1858లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే బ్రిటిష్ వారు 1858లో భారత ప్రభుత్వ చట్టం అనేది తీసుకొచ్చి భారతదేశంలో వైస్రాయ్ అనేతను బ్రిటిష్ వారి నుంచి పరిపాలన చేస్తాడు. అలాగే సెక్రటరీ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి ఒక పదవిని క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇది బ్రిటిష్ పార్లమెంట్కి ఈ పదవికి సంబంధించినటువంటి సభ్యుడు బాధ్యత వహిస్తాడు. ఇతనికి పాలక మండలిలో మళ్ళీ ఒక 15 మంది సలహాదారులను ఇస్తూ ఉన్నాము అని చెప్పేసి భారత ప్రభుత్వ చట్టం 1858 చెప్తుంది.